పల్లవి బామ్మకి, అటు చంటికి ఇద్దరికీ కూర్చోపెట్టి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా సుమలత గారే చేయిచ్చారు. నిశ్చితార్థం ఆగిపోవడానికి ఆవిడే కారణం. ఇలా పాములు తెప్పించి అతనితోని ఇలాగా చేయిచ్చారు ఆగిపోవడానికి. పైగా మళ్ళీ నా మీదే నింద వేశారు. నా జాతకం బాగాలేదేమో, నాకే దోషాలున్నాయేమో అని. కానీ వాళ్ళ కాలేజ్‌లో ఆ పాములు పట్టే అతను అక్కడికొచ్చి అతను నాకే నిజం చెప్తున్నాడని పాపం ఆయనకి తెలీదు. కానీ మొత్తానికి నాకు మంచే చేశాడివాళ అని ఇలా జరిగిందని మొత్తం అంతా పల్లవి చెప్తూ ఉంటే, అమ్మో! ఎంత నాటకం వేసింది నా కోడలు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఇక ఇటు పక్క చంటి కూడా అమ్మో! మమ్మీయేనా ఇదంతా చేయిచ్చింది. అయినా వీళ్ళ ప్లాన్ గురించి అన్నయ్యకి తెలిసే ఉంటుంది కదా! అన్నయ్య ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? ఆ! వీడు కూడా ఏం తక్కువోడు కాదు అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అయ్యో! చంటి మీ అన్నయ్యకేం తెలీదు. నిశ్చితార్థం అప్పుడు మీ అన్నయ్యకి ప్లాన్ గురించి తెలీదు అనగానే, సరే అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. కానీ తర్వాత తెలుసు కదా! నాటకం వేస్తున్నాడు. ఏం తెలియనట్టు నార్మల్‌గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఇది కాదు బామ్మ. మనం వెళ్లి డైరెక్ట్‌గా మమ్మీనే నిలదీద్దాము. అసలు ఇలా కాదు. నిశ్చితార్థం అన్నయ్యకి, వదినకి చేస్తారా లేదా అని చెప్పి ఆ! లేదంటే మీరు ఇదంతా ఈ కుట్ర అంతా కూడా గుండమ్మ గారికి చెప్పేస్తాము. ఆవిడ గనక రంగంలోకి దిగారంటే ఇంకేం లేదు. హ్మ్. తర్వాత మీరు వెనక్కి తగ్గేది కూడా ఇంకేమి ఉండదు. ఎందుకంటే ఆవిడతో మీరు పోటీ పెట్టుకోలేరు. ఆల్రెడీ మమ్మీకి తెలుసు గుండమ్మ గారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో. పద మమ్మీ వెళ్లి కడిగేద్దాం మమ్మీని అని చెప్పి అంటూ ఉంటాడు చంటి బామ్మతోని. పద అని చెప్పి ఇద్దరు లేచి వెళ్ళబోతూ ఉంటే, ఆగండి ఆగండి వద్దు వద్దు అని చెప్పి మళ్ళీ కూర్చోపెడుతుంది పల్లవి. ఎందుకు అడగొద్దు అడగాలే అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అది కాదు, అడిగితే ఏముంది, అలా కాదు, వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళ నోటి నుంచి బయటపడేలాగా మనం చెయ్యాలి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. వాళ్ళే ఎలా చెప్తారు? చెప్పరుగా అనగానే, అదే చెప్పేలాగా నేను ప్లాన్ చేస్తాను. నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏం ఐడియా అని చెప్పి అనగానే ఐడియా చెప్తుందనమాట పల్లవి. అది మనకేమో వినిపించదు. ఐడియా అయితే బాగుంది. ఐడియాకి ప్రొసీడ్. నేనైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాను అని చెప్పి బామ్మ అంటుంది. ఇక చంటి, మరి ఫస్ట్ టార్గెట్ ఎవరు? మన ఫస్ట్ టార్గెట్ అనగానే, ఇంకెవరు మీ అన్నయ్యే అని చెప్పి అంటుంది పల్లవి. మరోపక్క సుమలత తన రూమ్‌లో నిద్రపోకుండా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక పల్లవి పొద్దున శపథం చేస్తుంది కదా కాలేజీలో, నేను ఎలాగైనా మీ ఇంటి కోడలినవుతాను, చరణ్‌ని పెళ్లి చేసుకుంటాను. హ్మ్. కుడి కాలు ఇంట్లో పెట్టి, ఎడమ కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కి నీ పొగరంతా అణుస్తాను అని చెప్పి పల్లవి అంటుంది కదా! ఆ డైలాగే పదే పదే గుర్తొచ్చి ఇక సుమలత టెన్షన్ పడుతూ తలనొప్పి తెచ్చుకుంటుంది. ఇక సుమలత రూమ్‌కి వస్తుంది అక్షిత. ఏంటి అత్తయ్య గారు ఇంకా నిద్రపోలేదేంటి ఇంత టైం అయినా అనగానే, ఎలా నిద్ర పడుతుందే, పల్లవి చెప్తున్న డైలాగే పదే పదే గుర్తొస్తుంది. అసలది మామూలుగా లేదు దాని డైలాగ్స్. అందుకే ఏం చేస్తున్నా అవే గుర్తొస్తుంది. నిద్ర పట్టట్లేదు. తలంతా నొప్పిగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక అప్పుడే గబగబా పరిగెత్తుకుంటూ సుమలత రూమ్‌లోకి వస్తుందనమాట. ఆ పల్లవి టాబ్లెట్, వాటర్ తీసుకొని, "అత్తయ్య గారు నేను అటువైపు వెళ్తున్నానా, ఇప్పుడే మీరేమో తల భారంగా ఉంది, నొప్పిగా ఉందని చెప్పి వినిపించింది. అప్పుడు నేను గబగబా వెళ్లి టాబ్లెట్ తీసుకొచ్చాను. తీసుకోండి, వేసుకోండి" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, అప్పుడు సుమలత, "ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఈ తలనొప్పి వచ్చిందే నీ వల్ల. అసలు నీ చేత్తో నేను ఏమి తీసుకోను. నువ్వంటేనే నాకు చిరాకు" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. "అయ్యో! అత్తయ్య గారు అలా అంటారేంటి? తలనొప్పొచ్చింది నా వల్ల అంటారేంటి? అసలు మీరు మాటిచ్చిన ప్రకారంగా మా ఇద్దరికి నిశ్చితార్థం చేసుంటే ఈ తలనొప్పి వచ్చేదా చెప్పండి? హ్మ్. మీరే అనవసరంగా కావాలని కొని తెచ్చుకున్నారు. నేను బాగానే ఉన్నాను. అందులో నేను పైగా మాటిచ్చాను కదా! నేను మాటిస్తే నిలబడతాను అత్తయ్య గారు. అది నా వీక్‌నెస్. హ్మ్. నేను మీతో టాబ్లెట్ వేయిస్తాను చూస్తూ ఉండండి అనగానే, ఏంటే ఆవిడని బెదిరిస్తున్నావు? అనగానే, నేను వేసుకోను అని చెప్పి సుమలత అంటుంది. మీరు వేసుకుని నేను చేస్తాను అత్తయ్య గారు అనగానే, ఏంటి ఆవిడకి ఎదురు చెప్తున్నావు? పిచ్చా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది అక్కడున్న అక్షిత. నువ్వు కొంచెం తగ్గమ్మా. నువ్వసలే ముద్దపప్పు క్యాండిడేట్‌వి. ముద్దపప్పు మొహానివి. నువ్వు ఇంటికి చిన్న కోడలివి మాత్రమే. నేను ఈ ఇంటికి పెద్ద కోడలిని అవ్వబోతున్నాను అని చెప్పి అక్షితతో అంటూ ఉంటే పల్లవి, ఇంకా కాలేదుగా పెళ్లి. పెద్ద కోడలేంటి పెద్ద కోడలు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అవుతుందమ్మా అవుతుంది. నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి కూడా అవుతుంది. చూస్తూ ఉండు. నేను మాట మీద నిలబడే రకం. నేను చాలా సార్లు ప్రూవ్ చేశాను కదా! ఇప్పుడు కూడా చూడు ఈ టాబ్లెట్ నేను అత్తయ్య గారి చేత ఎలా వేయిస్తానో చూసుకో అని చెప్పి రూమ్‌లో నుంచి బయటకొచ్చి చరణ్, చరణ్ అని చెప్పి పిలుస్తుంది. చరణ్ వస్తాడు. ఏంటి మమ్మీ రూమ్‌లో ఇక్కడేం చేస్తున్నావు? అనగానే ఇటు రా లోపలికి అని చెప్పి సుమలత దగ్గరికి తీసుకొస్తుందనమాట చరణ్‌ని పల్లవి. ఏంటి ఏమైంది? అనగానే మీ అమ్మగారికి బాగా తల పగిలిపోతుందంట. తలనొప్పంట. అది తెలిసి నేనేమో టాబ్లెట్, వాటర్ ఇస్తే ఆవిడకేమో నా మీద కోపంగా ఉన్నట్టుంది. నేను ఇస్తుంటే తీసుకోవట్లేదు. వద్దంటున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇకప్పుడు ఇటు పల్లవికి తెలుసని తెలీదు కదా!
అయితే చరణ్ ఏమో ఇక కన్విన్స్ చేయడానికి, మా మమ్మీకి నీ మీద కోపమేం లేదు. అంటే నిశ్చితార్థం ఆగిపోయింది కదా! ఆ బాధలో ఉన్నారంతే. నీకు నువ్వంటే చాలా ఇష్టం మా మమ్మీకి. కానీ మమ్మీ టాబ్లెట్ వేసుకోవచ్చు కదా! పల్లవి ఇస్తే ఇటివ్వు అని చెప్పి చరణ్ ఆ టాబ్లెట్ తీసుకొని, "తీసుకో మమ్మీ" అనగానే, "అది కాదు చరణ్ నీకు తెలీదురా" అని చెప్పి అని అంటూ ఉంటుంది సుమలత. "అబ్బా మమ్మీ నువ్వేం చెప్పకు. పల్లవి చూడు ఫీల్ అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది మా నిశ్చితార్థం. నువ్వెందుకు అలాగా బాధపడుతున్నావు? ఉండు వేసుకో" అని చెప్పి దగ్గరుండి చరణ్ ఆ టాబ్లెట్ నోట్లో వేస్తాడనమాట సుమలతకి. "చూడు మమ్మీ టాబ్లెట్ వేసుకుంది. నువ్వంటే ఏ కోపం లేదు పల్లవి. సరే మరి నేను వెళ్తాను" అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పల్లవి, "చూసారా నేను తెచ్చిన టాబ్లెట్ వేసుకోనన్నారు. కానీ ఆ! నా నా చేత్తో వేసుకోలేదు. కానీ నేను తెచ్చిన టాబ్లెట్ వేసుకునేలా చేస్తాను అని చెప్పాను. చేశాను కూడా, చూపిచ్చాను కూడా. మళ్ళీ లైవ్ ప్రూఫ్. సో, నేను మాట మీద నిలబడతాను అత్తయ్య గారు. ఆల్రెడీ మీకు ఛాలెంజ్ చేశాను. సో, చెప్పింది చెప్పినట్టుగా ఖచ్చితంగా అవుతుంది" అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఇక ఏంటి పల్లవి అసల బుర్ర తినేస్తుంది. దీన్ని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలి, కాలేజ్‌లో నుంచి పంపించేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. అప్పుడు అక్షిత అంటుంది, "ఆంటీ బావగారికి తెలియక పల్లవి ముందు నాటకం వేస్తున్నారు. అసలు పల్లవికి నిజం తెలిసిపోయిందని మనం వెళ్లి చరణ్‌కి చెప్పేద్దాము" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు సుమలత, "వద్దొద్దు. వాడికి చెప్పేసావంటే పల్లవికి ఈ పాము విషయం తెలిసిపోయింది, నాటకం విషయం తెలిసిపోయిందని తెలిసిందంటే వాడు ఇంకా టెన్షన్ పడతాడు. మళ్ళీ ఎప్పుడు ఎంగేజ్‌మెంట్ అవుతుందో ఏంటో ఈ పల్లవి ఏం చేస్తుందో ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పి వాడు కంగారు పడుతూ ఉంటాడు. ఈలోపే మనమే ఏదో ఒకటి చేసి పల్లవిని ఇంట్లో నుంచి కాలేజ్ నుంచి గెంటేయాలి" అని చెప్పి సుమలత అక్షితకి చెప్తుంది. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే భువన, అక్షిత కాలేజ్‌కి వెళ్తారు. వాళ్ళలా కాలేజ్ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటే ముగ్గురు కుర్రాళ్ళనమాట. వాళ్ళు జూనియర్స్. అలా వెళ్తూ ఉంటారు. పొరపాటున అక్షితని ఒకతను గుద్దుతాడనమాట. ఇక "అయ్యో! సారీ అండి చూసుకోలేదు" అని ఆ జూనియర్ అబ్బాయి చెప్తాడు. "ఏంటి సారీ? అసలు ఎవర్రా మీరు?" అని చెప్పి అక్షిత అడుగుతుంది. "మేము జూనియర్స్ అండి" అనగానే, "ఏంటి జూనియర్స్ సీనియర్స్‌ని గుద్దేస్తారా? ఇష్టం వచ్చినట్టా? ఆ?" అని చెప్పి అక్షిత, భువన రెచ్చిపోయి అడుగుతూ ఉంటారు. "అయ్యో! సారీ కావాలని చేయలేదండి" అనగానే, "దీనికి పనిష్మెంట్ ఉండాల్సిందే" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "అయ్యో! ప్లీజ్ అండి వదిలేయండి" అని చెప్పి ఆ ముగ్గురు అబ్బాయిలు అంటూ ఉంటే, "లేదు ముందు మీ పేర్లు చెప్పండి. మీ పేర్లు నచ్చితే పనిష్మెంట్ ఇవ్వాలో లేదో ఆలోచిస్తాను" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు ముగ్గురు రవి, రాకాష్ అని చెప్పి ఏదో పేర్లు చెప్తారు. "మీ పేర్లు నచ్చలేదబ్బాయ్. సో, మీకు ఖచ్చితంగా మేము ర్యాగింగ్ చేయాల్సిందే" అని చెప్పి ఒక అబ్బాయినేమో, "మీకు నీ హాబీ ఏంటి?" అనగానే స్విమ్మింగ్ అంటాడు. "సరే అయితే ఇక్కడ స్విమ్మింగ్ చెయ్యి. నీళ్ళు లేకపోయినా స్విమ్మింగ్ చేయాలి. ఇదే ర్యాగింగ్" అని చెప్పి ఒకతనికి పనిష్మెంట్ ఇస్తుంది. ఇంకొక అబ్బాయికేమో 2 బకెట్లిచ్చి, "ఈ బకెట్‌లో వాటర్, ఈ బకెట్‌లోకి స్పూన్‌తో తోడాలి" అని చెప్పి ఒకతనికిస్తుంది. ఇంకొక అతనికేమో అగ్గిపుల్లిచ్చి, "కాలేజ్ అంతా ఈ అగ్గిపుల్లతోని మెజర్ చెయ్యి" అని చెప్పి ఇస్తుంది. ఇక అలా ముగ్గురు పాపం ఆ పనులు చేస్తూ ఉంటే, ఇటు భువన, అక్షిత నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే పల్లవి వచ్చి, "ర్యాగింగ్ చేయడం తప్పు అక్షిత. తప్పు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు" అనగానే, "పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు నాకు చెప్తున్నావేంటి? చేస్తా నేను ర్యాగింగ్" అనగానే, "ఎవరికైనా తెలిస్తే అస్సలు బాగోదు" అనగానే, "ఏంటి తెలిసేది? నువ్వు ముందు ఇక్కడి నుంచి పో" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఇక పల్లవి పక్కకొచ్చి ఇక ఎస్ఐ వాళ్ళకి ఫోన్ చేస్తుందనమాట. ఇక ఎస్ఐ వచ్చి వెనకాలే నించుంటాడు. ఇక వీళ్ళు గమనించుకోరనమాట అక్షిత, భువన. ఇక పల్లవి మళ్ళీ ఏం తెలియనట్టు వీళ్ళ ముందుకొచ్చి, "అక్షిత నీకు చెప్తున్నాను ముందే, పోలీసులకి నువ్వు ర్యాగింగ్ చేస్తున్నావని తెలిసిందంటే" అనగానే, "తెలిస్తే ఏంటే? ఆ! నువ్వే వెళ్లి ఫోన్ చెయ్యి" అనగానే, "చూడు ఇప్పుడు కొత్తగా ఒక ఎస్ఐ వచ్చారు మన టౌన్‌కి. ఆయన గనక తెలిసిందనుకో కొత్తగా వచ్చారంట. ఆయనకి బాన పొట్ట అన్నీ ఉన్నాయంట. ఆయనొస్తే ఏంటి, ఆయనకి కూడా ర్యాగింగ్ చేస్తాం. బట్టలిప్పి నించోపెడతాం" అని చెప్పి వీళ్ళిద్దరు అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి ఇటు చరణ్, అలాగే చంటి వీళ్ళు మిగతా స్టూడెంట్స్ కూడా వస్తారు. "అక్షిత ఎందుకు నోరు పారేసుకుంటావు" అనగానే, "లేకపోతే ఏంటి చరణ్, మేమేదో కావాలని మా సరదాకి ర్యాగింగ్ చేస్తున్నాము" అని చెప్పి అంటూ ఉంటే, అయినా ఎస్ఐ అది ఇది అంటుంది. ఎస్ఐ కాకపోతే సీఐని ఎవరినైనా తీసుకురా. మేము మాత్రం ఇంతే అని చెప్పి అక్షిత, భువన అలాగే వాగుతూ ఉంటారు. ఇక అప్పుడే ఆ ఎస్ఐ, "ఏంటి? ఆ! నన్ను డ్రెస్ ఇప్పి ఇలాగా కాలేజ్ అంతా తిప్పుతారా? ర్యాగింగ్ చేస్తారా? ముందు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి పోలీస్ స్టేషన్‌కి" అని చెప్పి అనగానే, ఈ లోపల ప్రిన్సిపల్ వచ్చి, "సార్ ఏదో తెలియక చేశారు సార్. వదిలేయండి సార్. ఇంకెప్పుడు ఇలా రిపీట్ కాకుండా చూస్తాము" అనగానే, ఇక పల్లవి కూడా, "నేనే ఫోన్ చేశాను సార్. అసలు వీళ్ళకి మంచిగా చెప్తే ఆనట్లేదు" అనగానే, "నువ్వే ఫోన్ చేస్తావా కావాలని" అని చెప్పి చరణ్ కూడా అంటాడు. "మరి లేకపోతే మంచిగా చెప్తే వినట్లేదు. మరి మన కాలేజ్‌లో ర్యాగింగ్ జరుగుతుందని బయట తెలిస్తే మన కాలేజ్‌కే కదా చెడ్డ పేరు. మీ మమ్మీకే కదా చెడ్డ పేరు. అది రాకుండా ఉండాలని నా ప్రయత్నం. అందుకే ఇలా చేశాను" అని పల్లవి అంటుంది. ఇక అప్పుడు, "సార్ ప్లీజ్ సార్ వదిలేయండి" అని చెప్పి అంటూ ఉంటే ప్రిన్సిపల్, ఇక అప్పుడు పల్లవి కూడా, "సరే సార్ వీళ్ళకి పాపం బుద్ధొచ్చినట్టుంది వదిలేయండి ఈసారికి" అని చెప్పి పల్లవి చెప్పడంతోని ఇక అప్పుడు ఎస్ఐ, "సరే
అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ప్రిన్సిపల్ కూడా రిక్వెస్ట్ చేశారు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ మీరన్న డైలాగ్స్ ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడైనా ఎక్కడైనా దొరుకుతారు కదా! అప్పుడు చెప్తాను అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక అందరూ క్లాస్‌లో కూర్చుంటారు. ఇటు భువన, అక్షిత మాత్రం కోపంగా పల్లవిని చూస్తూ ఉంటారు. ఇక ఒక పల్లవి పక్కన కూర్చున్న చరణేమో మొహం ఒకలా పెట్టుకుంటే, "ఏంటి మొహం అలా పెట్టుకున్నావు ఏమైంది?" అని చెప్పి పల్లవి అడుగుతుంది. "అసలా నీకు బుద్ధుందా? అసలు వాళ్ళ మీద నువ్వే కంప్లెయింట్ ఇవ్వడం ఏంటి?" అనగానే, "అవును మంచిగా చెప్పాను వినలేదు. మరి వాళ్ళ తప్పు తెలియాలి కదా! వాళ్ళు ఏం తప్పు చేశారనేది వాళ్ళకి తెలియాలి కదా! ఇంకొకసారి చేయకుండా ఉంటారు. అందుకే అలా చేశాను" అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పినా ఇంతేలే" అని చెప్పి చరణ్ తన బ్యాగ్‌లో చేపెట్టగానే రబ్బర్ పాము కనిపిస్తుందనమాట. పామని అలా ఇసిరేయంగానే పల్లవి క్యాచ్ చేసి ఎవరు చూడకుండా ఆ పాముని తన బ్యాగ్‌లో పెట్టేసుకుంటుంది. "పామంటావేంట్రా" అని చెప్పి ఈ లోపల సుమలత వస్తుంది. "ఏమైంది చరణ్" అని చెప్పి అనగానే, "మమ్మీ నా బ్యాగ్‌లో పాము చూశాను మమ్మీ" అని చెప్పి అంటాడు. ఇక చంటి చరణ్ బ్యాగ్ తీసుకొని చూస్తాడు. "ఇందులో ఏ పాము లేదు కదన్నయ్య" అని చెప్పి అంటాడు చంటి. "లేదు మమ్మీ చూశాను" అని చెప్పి చరణ్ భయపడుతూ ఉంటే క్లాస్‌లో అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడు సుమలత చరణ్‌ని బయటికి తీసుకొచ్చి, "రేయ్ క్లాస్‌లో అందరూ నవ్వుతున్నార్రా, ఆ పల్లవి చూడు ఎలా నవ్వుతుందో. అనవసరంగా భయపడుతున్నావు. నువ్వు భయపడ్డం ఆపు. అందరూ నవ్వుతున్నారు" అని చెప్పి అనగానే, "సరే మమ్మీ" అని చెప్పి చరణ్ వెళ్ళి కూర్చుంటాడు క్లాస్‌లో. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.